మనము ఇప్పుడు జుపూడి ప్రభాకర్ రావు సార్ మాజీ ఎమ్మెల్సీ గారు హైదరాబాద్ లో ఉన్నారు. సో ఆయన ఇంటికి రావడం అయింది వాస్తు పరిశీలనార్థము. సారు ఇంటిలో పడమర మొహంతో ఉన్నటువంటి ఇల్లు, సో ఒకటే దారి ఏర్పాటు చేస్తారు. పడమర నుంచి తూర్పు వైపు చక్కగా ఒకటే మంచి వెంటిలేషన్ తో పాటి, అలాగే నేను వాస్తులో ఒక విషయం తెలియజేస్తూ ఉంటా. ఇది పడమర నుంచి చక్కగా ఈశాన్య రూమ్ బెడ్రూమ్ గా ఉండొచ్చు. దానితోటి ఇలా 2 ఎంట్రన్స్లు ఉండడం వల్ల పిల్లలు మంచి చదువుతో పాటి మంచి ఎదుగుదల ఉంటదని నేను పలు వీడియోలలో ఇంటర్వ్యూలో కూడా తెలియజేశాను. అలాగే ఇక్కడ అలాగే ఉంది. సారు పిల్లలు ఇద్దరు మంచి చదువు, మంచి క్యారెక్టర్ తో ఎంతో ఉన్నతంగా ఉన్నారు. దానికి ఒక సాక్ష్యంగా మీకు చూపించాలనుకుంటున్నాను. అలాగే జుపూడి ప్రభాకర్ రావు సార్ కూడా ఉన్నారు. సార్ నమస్తే సార్. నేను ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటా సార్, ఇలా ఉండాలి అని. సో చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి రూము మీ పిల్లలు అలా ఉండడం అనేది నాకు ఆనందం కలిగించింది. సేమ్ టైమ్ లో రీసెంట్ గా మీరు చూసిన వీడియోలో అంజలి మేడం గారితో మీరు చూసి ఇలా ఉంటే మంచిదని చెప్పాను. అలాంటిది నాకు ఇక్కడ కనపడింది. సో పిల్లలు ఆ విధంగా కనపడినారు. సో మీరు గత 25 ఏళ్ల కిందటినే మీరు ఈ విధంగా చేయగలిగినందుకు నాకు సంతోషం కలిగి ఈ వీడియో ఇంకా ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ పిల్లలను మరింత మెరుగు చేసుకుని మంచి వైపు ప్రయాణం చేసే దాని కొరకు ఇది ఒక మంచిగా ఉంటుంది ఈ వీడియో చేసి పెడితే అని మిమ్మల్ని అడగడం జరిగింది. సో మీరు మమ్మల్ని అంగీకరించి ఈ వీడియో ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. ఒకపారి 4 మాటలు మీరు ఏదన్నా చెప్పండి సార్. ముందుగా వాస్తు స్పెషలిస్ట్ శివరామరెడ్డి గారికి నేను ఒక 2 ప్రముఖమైనటువంటి వీడియోస్ చూడటం జరిగింది. ఒకటి మన అంజలి మేడం గారితో చేసినటువంటి ఒక వీడియో. నార్మల్ గా మేడం ఎప్పుడు కూడా నాకు తెలిసి వాస్తు వాళ్ళని వీడియో చేసినట్టు నేను చూడలేదు. మొత్తం సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 జడ్జెస్ వీళ్ళతో చేస్తున్నాం. అదే విధంగా స్వప్న మేడం ప్రత్యేకంగా శివరామరెడ్డి గారి ఇంటికి వెళ్లి కడప ఆ పరిసర ప్రాంతాలను మొత్తం చిత్రీకరించి చేసినటువంటి వీడియో కూడా నేను చూసాను. తర్వాత నేను సార్ ని ఒకసారి నేనే ఇన్వైట్ చేసుకున్నాను మా ఇంటికి. అయితే నేను సార్ చెప్పినట్టుగా నేను బీయింగ్ మెకానికల్ ఇంజనీర్ వర్క్ ఫర్ ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. నేను నా ఇల్లు 2000 సంవత్సరంలో ఇక్కడ నేను కూకట్పల్లి హౌసింగ్ బోర్డు బాలాజీ నగర్ లో కట్టుకోవడం జరిగింది. ఒక ఇంజనీర్ గా నేను నా ఇంటికి నేను ప్లాన్ వేసుకునేటప్పుడు నాకు తెలిసిందే ఇంజనీరింగ్ లో సివిల్ ఇంజనీరింగ్ కాదు నాది. ఆయన కొంత మెరుగులు ఉండాలనే అవసరంతో గౌరవ తిరుపతి రెడ్డి గారి బుక్ ని 2 వర్షన్స్ ఆయన రాసినటువంటి ట్రెడిషనల్ వాస్తు అండ్ యాజ్ వెల్ యాజ్ కమర్షియల్ వాస్తు, ఈ 2 పుస్తకాలు నేను చదివి నా ఇంటికి నేను ప్లాన్ చేసుకుని దాని ప్రకారం నేను కట్టుకున్నాను. నా ఇల్లు మొత్తం కూడా శివరారెడ్డి సార్ చూడటం జరిగింది. ఒక చిన్న మాట సార్, మధ్యలో ఏమనుకోవద్దు సార్. గౌరవ తిరుపతి రెడ్డి పుస్తకాలు చదివి చాలా మంది కట్టుకున్న వాళ్ళు ఎక్కువ తప్పులు చేశారు. కానీ సారు ఒకే ఒక చిన్న పొరపాటు, తప్పు కాదు, చిన్న పొరపాటు తప్ప మిగతా అంతా బాగా కట్టారు. ఎలా అంటే పడమర మొహము, ఉత్తరంలో ఖాళీ స్థలము, ఉత్తరంలో బాల్కనీ వచ్చేట్టుగా చేసుకున్నారు. ఒకటి తూర్పులో బాల్కనీ వచ్చేట్టుగా చేసి మొత్తం చాలా పద్ధతిగా ఎంత బాగా కట్టుకోవాలి అంత బాగా కట్టుకుంటూ, నేను పదే చెప్పేది ఏంటంటే నార్త్ ఈస్ట్ కార్నర్ లో బెడ్రూమ్ ఇచ్చిన పిల్లలకి ఇవ్వాలి. ఇలా 2 డోర్లు ఉండేట్టుగా ఇవ్వడం అనేది చాలా అద్భుతంగా ఉంటుందని నేను చెప్తున్నాను. అద్భుతం ఇక్కడ కనపడిందని సార్ రిక్వెస్ట్ చేశాను. సరేనండి చేద్దామన్నారు. సో 2 వైపులా అంత బాగా చేశారు సార్. నార్త్ ఈస్ట్ కార్నర్ లోనే వాటర్ సంప్ ఇవ్వడం కానీ కాస్త సైంటిఫిక్ గా ఉండాలి కాబట్టి నేను గౌరవ తిరుపతి రెడ్డి గారి పుస్తకం చదువుకొని దాని ప్రకారం నేను చేశాను. అయితే సార్ చాలా వీడియోలు చేసి చాలా అనుభవం ఉన్నటువంటి ఒక పెద్ద వాస్తు శిల్పిగా ఈ రోజు 2 రాష్ట్రాల్లో ఉన్నారు. ఆయనకి నచ్చిందంటే నిజంగా నేను కూడా కొంత గర్వపడతా ఉన్నాను. మా పిల్లలు ఎక్సలెంట్ గైస్. అంటే ఈ రూమ్ పిల్లల అభివృద్ధికి ఇంత చక్కగా ఉపయోగపడుతున్నది కట్టుకున్నప్పుడు నాకు కూడా తెలియదు, కానీ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ బిహేవ్డ్ బాయ్స్. నేను కట్టుకున్న ఇల్లు నా కుటుంబానికే ఇంత వృద్ధిని సంపాదించి పెడుతుంది అనేది వాస్తు తనకి తోడైనందువల్ల. నేను వాస్తు నేనెలా నమ్ముతానంటే వాస్తు ఈజ్ నథింగ్ బట్ పర్ఫెక్ట్ ఇల్యూమినేషన్. ఎయిర్ అండ్ ఇల్యూమినేషన్, ఈ 2 పర్ఫెక్ట్ సూర్యకాంతి వెలుతురు 2 వస్తూ పోతూ ఉంటాయి. ఇది గౌరవ తిరుపతి రెడ్డి గారు తన ప్రిఫేజ్ లో మొట్టమొదటిగా వాస్తు అనేది ఏంటనేది ఒక మాట ఒక పేజీ లో రాశారు. మంచి గాలి వెలుతురు చక్కగా ఆ ఇంటి ఒక చోట నుంచి వచ్చి 2వ చోటికి బయటకు వెళ్ళిపోవాలి. సో దానికి తగ్గట్టుగానే నేను సారు కూడా మెచ్చుకున్నారు కాబట్టి మనం మాత్రమే చిన్న తప్పులు అక్కడక్కడ జరుగుతాయి, పొరపాటు దాన్ని సరి చేసుకుంటాం. సరి చేసుకున్న తర్వాత బాగుంటుందేమో. అంటే మేమిద్దరం కూడా లక్కీగా రాజశేఖర రెడ్డి గారు సార్ దయ వల్ల నేను ఎమ్మెల్సీగా ఈ ఇల్లు కట్టుకున్న తర్వాతే వచ్చాను. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు నా వాకిల్లోనే ఆయన ఫోటో ఉంటుంది. సార్ కూడా చూసి చాలా మెచ్చుకున్నారు. ఇది ఏమైనా సరే మా ఇంటిని తను ఒక వీడియో ద్వారా తీసుకోవడం అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. యాక్చువల్లీ మా భార్య కూడా పిల్లల పేర్లు లేకుండానే మీరు వీడియో తీసుకుని చెప్పి పొరపాటును కూడా మా వాళ్ళు రాజకీయాల్లోకి ఇది లేదు కాబట్టి దిస్ ఇస్ ది మ్యాటర్. నేను ఐ అప్రిషియేట్ శివరామరెడ్డి గారు మా ఇంటికి రావటం, ఆయన మా ఇంట్లో కొంచెంసేపు గడపటం, మాకు కొన్ని సలహాలు ఇవ్వటం, తర్వాత మెచ్చుకోవటం. రియల్లీ ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ టు యు. థాంక్యూ.